కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం బడ్జెట్ గొప్పగా ఉంది అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేది నేను మనస్ఫూర్తిగా సభని కోరుకుంటున్నాను.